శ్రీ గురుభ్యో నమః. మహాకాళేశ్వరుడు గురించి విన్న, చదివిన, మహాకాళేశ్వర జ్యోతిర్లింగమును దర్శించిన కాలములో వచ్చేటువంటి ఏ బాధ కూడా అతనిని తాకదు. మృత్యువు, అపమృత్యువు అనేది అతని ఛాయను కూడా తాకలేదు. గ్రహదోషములు, గండములు ఏవి కూడా అతన్ని తాకలేవు అని పరమేశ్వరుడు వరం ఇవ్వడం జరిగినది. అసలు ఏమిటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగ చరిత్ర అని మనం గమనించినట్లయితే శివపురాణంలో చాలా అద్భుతంగా వర్ణించడం జరిగినది. కాశీ, కాంచి, అవంతిక అని సప్తమోక్షపురములుగా చెప్పుకునేటువంటి అవంతికా నగరంలో పరమేశ్వరుడు ధర్మ సంస్థాపన కోసం, భక్త రక్షణ కోసం జ్యోతిర్లింగ స్వరూపముగా దర్శనమివ్వడం జరిగినది. ఇక్కడ ఉజ్జయిని అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే, దీనికి జైన మతం ఇక్కడ ఆవిర్భవించింది, అందుకే దీనికి ఉజ్జయిని అనేటువంటి పేరు వచ్చినది. పూర్వము ఈ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడు అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు అనవరతము కూడా, నిత్యము కూడా ధర్మమును మాత్రమే ఆచరిస్తూ, వేదము ఏ విధంగా చెప్పినదో, ధర్మం ఏ విధంగా చెప్పినదో ఆ విధంగానే అతిథి సేవ చేస్తూ, అభ్యాగతులను ఆదరిస్తూ తన యొక్క జీవితమును కొనసాగిస్తూ ఉండేవాడు. అతడికి 4 కుమారులు ఉన్నారు. వారు కూడా తండ్రి గారిలాగే సద్బ్రాహ్మణులాగా జీవిస్తూ, వేదాధ్యయనం చేస్తూ, అతిథులను సేవిస్తూ ఉండేవారు. వారి పేర్లు చూసినట్లయితే దేవప్రియుడు, ప్రియమేదుడు, సువ్రతుడు, సుకృతుడు. ఎంత అద్భుతంగా ఉన్నాయండి పేర్లు. పేర్లు పెట్టుకుంటే ఇలాంటి పేర్లు పెట్టుకోవాలి. అలా వారు తన యొక్క కుమారులు తాను కలిసి అతిథులను సేవిస్తూ, శివారాధన చేస్తూ జీవిస్తూ ఉండేవాడు. అతడి యొక్క దర్శన మాత్రము చేతనే ప్రజలు ఎంతో ఆనందమును పొందుతూ ఉండేవాడు. శివారాధన చేసేవాడిని దర్శిస్తేనే ప్రజలకు ఆనందం కలుగుతుందట. అతని ఖ్యాతి చేత అవంతికా నగరం యొక్క ఖ్యాతి కూడా, అదే ఇప్పుడు మనం అనుకునేటువంటి ఉజ్జయిని నగరం యొక్క ఖ్యాతి కూడా నలుదిశలా కూడా వ్యాపించినది. ఈ అవంతికా నగరంలోకి దగ్గరే రత్నమాల అనేటువంటి ఒక పర్వతం ఉండేది. ఆ రత్నమాల పర్వతం మీద బ్రహ్మగారి నుండి వరములు పొంది అహంకరించినటువంటి దూషణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు ఈ బ్రాహ్మణుల గురించి, ఈ అవంతికా నగరం యొక్క కీర్తిని గురించి విన్నాడు. వాడు బ్రాహ్మణ ద్వేషి, ప్రజలను పీడిస్తూ ఉండేవాడు అనవసరంగా. రాక్షసుల యొక్క సహజ లక్షణం అదే కదా. వాడు ఇదంతా విని వీరి మీదకి, ఈ అవంతికా నగరం మీదకి దాడి చేసి తన యొక్క భటులతో అవంతికా నగరం మొత్తం కూడా తన వశం చేసుకున్నాడు. వాడు అవంతికా నగరం మీదకి దాడి చేసినటువంటి సందర్భంలో ఈ బ్రాహ్మణుడు తన యొక్క 4 కుమారులతో కలిసి రుద్రాధ్యాయముతో అద్భుతంగా పార్థివలింగమును పూజిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దూషణాసురుడు వచ్చినటువంటి విషయాన్ని కనీసము దృష్టి కూడా అటువైపు వెళ్ళనివ్వలేదు. దీనిని వాడు సహించలేకపోయాడు. ఇంతటి విధ్వంసం నా వైపు కూడా చూడడాని తన యొక్క భటులను వీరిని సంహరించండి అని ఆజ్ఞాపించడం జరిగినది. ఆ భటులు వారిని సంహరించడానికి దగ్గరికి వెళుతుంటే ఆ పార్థివలింగము దగ్గర ఒక మహాబిలము ఏర్పడి, ఆ మహాబిలములో నుంచి నల్లటి కాటుక రంగులో నుంచి మహాకాల ప్రళయ రుద్ర రూపంలో పరమేశ్వరుడు ఆవిర్భవించి హుం అనే ఒక హుంకారాన్ని చేసినాడు. ఆ హుంకార ధ్వనికి దూషణాసురుడు, అతడి యొక్క సమస్తమైనటువంటి మహాసైన్యము కూడా భస్మీపటనం, బూడిదలాగా మారిపోయినది. దానితో ఆ యొక్క ఆవిర్భవించినది మహాకాళేశ్వరుడు అని తెలుసుకున్నటువంటి ఆ బ్రాహ్మణుడు, తన 4 కుమారులు మహాకాళేశ్వరుణ్ణి అద్భుతమైనటువంటి స్తోత్రంతో ప్రార్థించి, స్వామి, ఇలా వచ్చేటువంటి ఆపదలను, అనుకోనటువంటి ఇబ్బందులను, సమస్తమైనటువంటి గండములను, ధర్మ రక్షణను చేసేందుకు నీవు ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో ఉండవలసింది అని ప్రార్థిస్తే ఆ పరమేశ్వరుడు ఎందుకు సమ్మతించి తదాస్తు అని అంతర్ధానమైపోయాడు. ఆనాడు పరమేశ్వరుడు ఆవిర్భవించినటువంటి ఆ బిలము ఒక క్రోసు దూరం దాకా ఉండేదట. అంత పెద్ద రూపంతో పరమేశ్వరుడు ఆవిర్భవించడం జరిగినది. ఇది జ్యోతిర్లింగ క్షేత్రము యొక్క మహిమ. తర్వాతి కాలంలో ఉజ్జయిని నగరాన్ని చంద్రసేనుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు కూడా గొప్ప శివభక్తుడు. ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుని నిత్యము కూడా పూజిస్తూ ఉండేవాడు. ఒకానొక రోజు ఆయన రాజ్యానికి ఒక శివయోగి వచ్చి మరకతలింగాన్ని అతనికి బహుకరించి వెళ్ళిపోతాడు. దేనిని తగిలితే అది బంగారంగా మారుతుంది. దాంతో అతడు గొప్ప సంపదతో, కుబేరుతో సమానమైనటువంటి సంపద కలవాడయ్యాడు. అతడి సంపదకు ఈర్ష్యపడినటువంటి ఇతర రాజులందరూ కూడా అతని మీద దండెత్తినాడు. అంతటి సంపద ఉన్నా కూడా అతడి ఎవరి మీద దండెత్తలేడు. ధర్మంగా పాలిస్తూ ఉన్నాడు తన రాజ్యాన్ని. దాంతో అంతటి సైన్యాన్ని ఎదుర్కోలేక తాను శివుణ్ణి ఆశ్రయించి శివపూజలో నిమగ్నమైపోయాడు చంద్రసేన మహారాజు. ఆ చంద్రసేన మహారాజు గారు మహాకాళేశ్వరుణ్ణి అద్భుతమైనటువంటి ధ్యానంతో పూజిస్తున్న సందర్భంలోనే ఒక గొల్లావిడ తన యొక్క 5 సంవత్సరాల పిల్లవాడిని తీసుకొని దేవాలయానికి వచ్చినది. ఆ 5 సంవత్సరాల పిల్లవాడు ఈ మహారాజు గారు చేసేటువంటి అద్భుత పూజను చూసి ముగ్ధురైపోయి తాను కూడా ఒక రాయిని పెట్టుకొని శివ పూజ చేయడం ప్రారంభించినాడు. ఆ మహారాజు గారు ఎలా చేస్తున్నాడో అలాగే రమించిపోయి పూజ చేస్తున్నాడు. ఆ తల్లి భోజనానికి పిలిచినా కూడా రాకుండా, పట్టించుకోకుండా విననివాడిలాగా ఉంటే ఆ తల్లి ఆశ్చర్యపోయినది. వీడి పూజని, ఆ యొక్క పూలను, ఆ యొక్క ఆకులను, ఆ శివలింగంలాగా వాడు పూజిస్తున్నటువంటి రాయిని చెల్లాచెదురు చేసి అతని ధ్యానం నుంచి
విరమణ చేస్తే అతడు భూమి మీద పడి దొర్లి బాధపడితే ఆ యొక్క జ్యోతిర్లింగములో నుంచి మహాదేవాలయం ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయం వెలిసినది. నవరత్నములతో, మరకతములతో, ద్వారములతో, స్తంభములతో ఒక మహాదేవాలయము గొప్ప వెలుగులు వెలుజుములుతూ అవంతికా నగరమంతా కూడా వెలుగులు వెలుజుముతూ దేవాలయం ఆవిర్భవించడం జరిగింది. ఆ వెలుగులు చూసినటువంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో మోహరించినటువంటి రాజులంతా కూడా ఇక్కడ మామూలు శక్తి లేదు, ఇది శివశక్తి లాగా ఉన్నది, దీన్ని మనం ఎదుర్కోలేమని ఆ యొక్క చంద్రసేన మహారాజు గారికి సామంతులుగా మారిపోవడం జరిగినది. వాళ్ళంతా కూడా తిరిగి పలాయనం చిత్తగించినారు. చంద్రసేనుడు చక్కగా రాజ్యాన్ని చేసినాడు. ఈ పిల్లవాడు కొంతసేపటికి మేలుకొని చూస్తే ఈ యొక్క దేవాలయము ఇదంతా చూసి ఆశ్చర్యపోయినాడు. అందులో నుంచి ఆ మహాకాళేశ్వర జ్యోతిర్లింగంలో నుంచి హనుమంతుడు ఆవిర్భవించి వత్స, నీ యొక్క అద్భుతమైనటువంటి శివ పూజకు మెచ్చినాను. నీ యొక్క వంశంలో 8వ తరంలో నందుడు అనేటువంటి ఒక మహా భాగ్యశాలి పుడతాడు, అతడు సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుని కుమారుడుగా పొందుతాడు, నీ జన్మ ధన్యమైపోయింది అని శ్రీమన్నారాయణుని తమ వంశంలో జన్మించుకునేటువంటి మహద్భాగ్యాన్ని పొందినాడంటే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇచ్చేటువంటి భాగ్యం అదండి. శత్రునాశనము చేసినది, భక్తుల్ని రక్షించినది. కాబట్టి మహాకాళేశ్వరుని ఆశ్రయించిన వారికి సమస్తము కూడా సిద్ధిస్తాయి. మహాకాళేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని నిత్యము స్మరించినా కూడా సమస్తమైనటువంటి ఈది బాధలు కూడా తొలగిపోతాయి. ఎక్కడా జరిగినటువంటి చితాభస్మాభిషేకం అనేది ఉదయం 4:30కు జరుగుతుందండి. అప్పుడే కాలినటువంటి చితి నుంచి భస్మాన్ని తీసుకొచ్చి పరమేశ్వరునికి అభిషేకం చేస్తారు. దాన్ని దర్శిస్తే చాలండి, ఇక జన్మధన్యము. ఇక మళ్ళీ జన్మించవలసినటువంటి అవసరం లేకుండా కాలాతీతుడిగా, కాలానికి మూలమైనటువంటి పరమేశ్వరునిలో ఐక్యమవుతాము. కాలంలో వచ్చేటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆయన మృత్యువుని తొలగించగలడు అంటే ఇక ఆయన ఇవ్వలేనిదంటే ఏముందండి? ఒక ప్రధానమంత్రి పదవిని అధిరోహించగలడు అంటే అతడు అన్ని పదవులు అధిరోహించినట్లే కదా, అందరూ కూడా అతని కింద ఉన్నట్లే కదా. కాబట్టి మృత్యువును కూడా తొలగించగలిగే మహాకాళేశ్వరుని ఎవరు ఆశ్రయించినాడో, ఎవడు స్మరించినాడో, ఎవడు దర్శించినాడో, ఎవడు ఆ యొక్క జ్యోతిర్లింగ క్షేత్ర మహిమను విన్నాడో అతడు సమస్తమైనటువంటి మృత్యు బాధల నుంచి, ఈతి బాధల నుంచి బయటపడి సమస్తమైనటువంటి సుఖములను కూడా ఐశ్వర్యానుగ్రహమును పొందుతాడు అని శివపురాణము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి అంతటి మహిమాన్వితమైనటువంటి ఉజ్జయిని జ్యోతిర్లింగమును దర్శించండి, స్మరించండి, ఈ యొక్క మహాద్భుతమైనటువంటి చరిత్రను విని తరించండి. ఓం నమః శివాయ. మరి యొక్క జ్యోతిర్లింగ చరిత్రను తదుపరి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.